కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. చెప్పండమ్మా. సార్ ఏం చెప్తారు ఈ కవిత అరెస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ మీ స్పందన ఏంటి? అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు నేరం చేసిన వారికి శిక్ష తప్పదు. గత 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలు మోసం చేసిన ప్రతి ఒక్కరిని కూడా వదిలే పద్ధతి లేదు. రాష్ట్ర ఖజానాను వాళ్ళ ఇంటి చుట్టూగా వాడుకొని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పట్టించుకోకుండా కేవలం మాకు మేమే సామ్రాజ్యం అనుకున్న వాళ్ళకు రాజ్యానికి సంబంధించిన డబ్బుని తన ఇంటి డబ్బుగా వాడుకున్న ఎవరిని కూడా ప్రస్తుతం వదిలిపెట్టరు. అందులో ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం వారు చేసి అంటే మేడం ఇప్పుడు ఏంటంటే చేసింది చాలా పెద్ద నేరం. 100 కోట్ల స్కామ్, 100 కోట్ల పెట్టుబడి ఎట్లా వచ్చినాయి? కేవలం తనకు ఒకటే చిన్న ఇల్లు అని చెప్పిన వాళ్ళు ఏ విధంగా వచ్చి లక్షల కోట్లు సంపాదించారు అది చెప్పండి. అంటే నేరుగా మీరు ప్రజలకి సేవ చేయాలని చెప్పి మీరు ఎంపీ గెలిపించి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రజలు మీరు చేస్తుంటే ఇలాంటి పనులు ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఇలాంటి చర్యలు ఎప్పుడూ ఖండిస్తూనే ఉంటుంది. ఎందుకంటే వ్యవహారం చేస్తున్నాం. ప్రజల సొమ్ము మీరు కాపాడకపోయిపోయి ప్రజల సొమ్ముని మీరు వంచి మన ఇంట్లో దాచిపెట్టి బాగుంటుందమ్మా. ఎవరైనా కానీ రాజకీయం చేయాలనుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. కానీ మీరు కేవలము మీకు సంబంధించిన వ్యవహారాల కోసం, మీ ఇంట్లో పెట్టుబడుల కోసం, కొన్ని కోట్లు గడించడం కోసమే రాజకీయం చేసారు వాళ్ళ కుటుంబం అండి. కాబట్టి తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకున్న ఏ ఒక్కరిని కూడా తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టదు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏకమై కావాలని ఎన్నికల వేళ కుట్రపూరితంగా కక్షపూరితంగా ఎంత చేశారు, అరెస్ట్ చేయించారని మాట్లాడుతున్నారు. మరి వారి ఆరోపణలకు మీరేం చెప్తారు? ఆకాశం భూమి ఎప్పుడైనా ఒకటేస్తామా? కాదు. అట్లనే బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాదు. కేవలము తన బిడ్డని కాపాడుకోనికే, తమ నాయకుని కాపాడుకోనికే బీఆర్ఎస్ పరిస్థితి ఇది ఒక చిల్లర మాటలు ఇవి. అలా మాటలు మేము పట్టించుకోము. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటే. ఎన్నికల ముందు కావాలని మన కవిత గారు అరెస్ట్ చేస్తే ఏదైనా బూస్టింగ్ వస్తుంది అనే విధానంలో బీఆర్ఎస్ బీజేపీ అంటే ఒక చిన్న నాటకం ఇది. ఈ నాటకం కూడా ప్రజలందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎప్పుడు ఒక తావలని రెండు పక్షులు మాత్రమే. మనం అనుకునే విధంగా రాజకీయాలు చేయడంలో బీజేపీ అంటే డ్రామా రాజకీయాలు చేయడంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఇప్పుడు కేటీఆర్ కూడా మొన్న యూట్యూబ్ ఛానల్స్కి అంటే బెదిరింపు చర్యలు తీసుకుంటా అంటున్నారు. కొంత చర్యలు తీసుకుంటా అని నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి. ఎందుకంటే బీఆర్ఎస్కి పూర్తిగా మీడియా యాంటీగా మాట్లాడుతుంది, వ్యతిరేకంగా థంబ్నెయిల్స్ పెడుతున్నారు అంటూ. అంటే బీఆర్ఎస్కి పూర్తిగా మీడియా వ్యతిరేకిస్తుంది, అపోజిట్గా ఉందంటూ కూడా యాక్షన్ తీసుకుంటా అంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి దానిపైన మీరు అంటే ఎట్లా చూడవచ్చు దీన్ని? ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ ఎవరిదమ్మా? టీ న్యూస్ పేపర్ ఎవరిదమ్మా? చెప్పండి, మీరు చెప్పండి. మీ కరపత్రాలు మీరు వాడుకుంటూ మీ అక్రమ సొమ్ములను అలా పెట్టుకుంటూ మీ గురించి చెప్పే ఆ పేపర్లు ఏమో మీ మంచి పేపర్లు, మీరు ఏదైనా తప్పు మాట్లాడితే చెడు పేపర్లా. అంటే ప్రజల మీద తప్పు చెప్పొద్దు. గత 10 సంవత్సరాలుగా మీరు చేసిన అన్యాయం చెప్పొద్దా? గత 10 ఏళ్ళ మీరు మోసాలు చెప్పొద్దా? ఏ విధంగా మీరు నిరుద్యోగులు మోసం చేశారన్నా? ఉద్యోగులు మోసం చేస్తున్నారు, అమ్మవీళ్ళ కుటుంబాలు మోసం చేశారు మీరు. ఇలాంటి బీఆర్ఎస్ మాటలు మాట్లాడితే నవ్వొస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మతిభ్రమించింది అధికారం పోగానే. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటే అహంకారానికి ప్రతిరూపంగా ఉన్న కేటీఆర్ కుటుంబం కానీ కల్వకుంట్ల కుటుంబం కానీ ఒకటే చెప్తున్నాను, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మీరు ఇంకా చిల్లర ముల్లరగా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు అనే వ్యవస్థ వచ్చే ఉంటుంది. కాబట్టి ఎవరు చూసి మాట్లాడండి, అద్భుతంగా మాట్లాడే ప్రతి విధానం మీరు చూసి మాట్లాడండి. ఒక మంత్రి చేసి ఎమ్మెల్యే ఉన్నారు, కొంచెం చూసి మాట్లాడండి కేటీఆర్ గారు. ఇప్పుడు గతంలో ఫోన్ ట్యాపింగ్ ది కూడా మీ కాంగ్రెస్ హయాంలో ఏదైనా మలుపు తీసుకున్నట్టు అవకాశం ఉందా ఫోన్ ట్యాపింగ్? అంటే ఇగో అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన అందరితో ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే చాలా దురదృష్టకరం. పదార్థానికి ఇది పెట్టని ఒక పెద్ద గోడ. రాజకీయంలో ఇలాంటి చిల్లర పనులు కేవలం బీజేపీ నాయకులు చేయగలుగుతారు. ఫోన్ ట్యాపింగు, మన హ్యాకింగ్ అది వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి చిల్లర పనులు చేయడంలో బీజేపీ బీఆర్ఎస్ పెద్ద చిన్నలు మాత్రమే. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అక్కడ రాజీనామా చేస్తూ కూడా మీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఇప్పటికి ఎంతమంది చేరారు? ఇక ముందే ఇంకా ఎంతమంది చేరేటువంటి అవకాశం అంటే అట్లా కదమ్మా. ఇప్పుడు ఎవరైతే ఎంపీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వచ్చారో వాళ్ళందరూ పదవి వదిలి పదవికి రాజీనామా చేస్తున్నారు. వాళ్ళ పదవి ఇంకా 5 ఏళ్ళు లేదు, 1 నెల ఉంది కాబట్టి వచ్చేసినారు. అంటే రాజకీయంగా ఇలాంటి పార్టీ నాయకుల్ని మీ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చేర్చుకుంటారంటూ కూడా కొంత జనాలు
రాజీనామా చేసి ఎక్కడ చేరొచ్చు, రాజీనామా చేసి ఏమని చేయొచ్చు, రాజీనామా చేయకుండా చేరితే మేము ఒప్పుకోలేము. ఎవరైతే పోటీ చేస్తున్నారో అందరూ రాజీనామా చేసే పార్టీకి వాళ్ళ 10 రాజీనామా చేశారు. అలాంటి వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ. మేము పార్టీ రాజీనామా చేయకుండా 10 రాజీనామా ఏ నాయకులు చేర్చుకోలేము. కాంగ్రెస్ పార్టీ 14 సార్లు గెలుస్తుంది. మరి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిపక్షాలు మీరందరూ ప్రతిపక్ష సంబంధించిన కుటుంబాలు కూడా ఫ్రీ బస్ వస్తుంది. ప్రతిపక్షాల కుటుంబాలకు కూడా 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా వస్తుంది. ప్రతిపక్ష కుటుంబాలకు కూడా కార్యకర్తలకు కూడా ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. ప్రతిపక్షాల కుటుంబాలు అందరూ కూడా గృహజ్యోతి వస్తుంది. మాకు పార్టీలు ఏం అవసరం లేదు. అర్హత గల ప్రతి కుటుంబానికి, అర్హత గల ప్రతి వ్యక్తికి 6 గ్యారెంటీ చేరుతాయి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట. మాట అంటే 100% ఆయన చేసి తీరుతాడు. మేము ఇది వచ్చింది సన్నియోగం. కాంగ్రెస్ పార్టీ నిరుపేద కుటుంబాలకు సన్నియోగంగా 2023 డిసెంబర్ 7 నుంచి స్టార్ట్ అయింది. రేపు వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కుటుంబం పనిచేస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట. 6 గ్యారెంటీలు ప్రతి కుటుంబానికి చేరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మాట. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిలాష్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. కవిత అరెస్ట్ మీద మీ స్పందన ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు 2014 వాళ్ళు గెలిచారు, 2023 వరకు వాళ్ళు ఉన్నారు. స్కామ్లు ఏం జరగాలంటే కవిత మీద స్కామ్ జరిగింది, ఈడీ కేసులు అరెస్ట్ అయ్యింది. ఎంత స్కామ్ అంటే 600 కోట్ల స్కామ్, 1000 కోట్ల స్కామ్. కవిత గారు అరెస్ట్ అయ్యారు తప్పకుండా. ఎట్లా స్పందిస్తున్నారు? ఇప్పుడు కవిత మొత్తంగా జైలు కంటారా, బెయిల్ కంటారా? ఇప్పుడు 10 ఏళ్ళలో ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు కవితని? జైలుకి వెళ్తారు. ఇది కూడా కవిత తప్పకుండా అరెస్టే, కవిత అరెస్టే, జైలుకి వెళ్తుంది తప్పకుండా. ఇప్పుడు దీని మీద బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అంటే ఏకమై, వాళ్ళు అంటున్నమాట కావాలని ఏకమై కుట్రపూర్వితంగా ఎన్నికల వేళ అరెస్ట్ చేయించారు అంటున్నారు. మరి ఏం చెప్తారు? అంటే ఇది నిజంగా వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామానే అనుకోవచ్చా? మరి ఇంకేం చెప్తారు? కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఆడేది ఏం డ్రామా లేదు. ఇలా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏకమై కావాలని అరెస్ట్ చేశారంటున్నారు కలిసి కట్టుగా. కలుస్తాయా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ? తప్పు. మేము ఎవరితో పొత్తులేదు. ఇప్పుడు మేము ఎవరితో పొత్తులేదు. మేము ఎజెండా, సింగిల్ ఎజెండా మేము అంతే. మేము ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. మేము సింగిల్ ఎజెండా. ఆమె ఎంక్వైరీ కమిషన్ వల్లనే దొరికింది అంతే, ఈడీ నోటీసులు ఇవ్వడం వల్లనే దొరికింది. మేము ఎవరితో పొత్తు లేదు. మేము సింగిల్ ఎజెండా. ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో జరిగినటువంటి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఉందో, మరి అదే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎలాంటి మలుపు తీసుకొని ఉంది అంటే ఏం చెప్తారు? దానికి ఎంక్వైరీ కమిషన్ జరుగుతుంది. ఎంక్వైరీ కమిషన్ ఎలా ఉంటే దాన్ని బట్టి జరుగుతుంది. దానికి మేమేం చెప్పలేము. ఎంక్వైరీ అనేది జరుగుతుంది. దాంట్లో ఇంకెవరెవరు బయటకు వస్తారని చూడాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు. బీఆర్ఎస్ పార్టీ కలుషితం అయిపోతుంది, కనుమరుగు అయిపోతుంది అంటున్నారు. తప్పకుండా కనుమరుగు అవుతుంది. బీఆర్ఎస్ అది వాళ్ళంతా వాళ్ళు వస్తే మేము స్వాగతిస్తాం, కానీ మేము ఎవరిని పిలుస్తలేం. వాళ్ళంతా వాళ్ళే సంతోషంగా వస్తుంటారు. వాళ్ళంతా వాళ్ళు వస్తాను కదా. మరి అప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళు కూడా జాయిన్ చేసుకున్నారు కదా. 2014 మేము 20 మంది గెలిస్తే మొత్తం 1 సైడ్ చేసిండు. 2018లో మేము గెలిస్తే 1 సైడ్ చేసిండు. ముందస్తు ఎలక్షన్లకు పోయిండు, మమ్మల్ని అసెంబ్లీలో మాట్లాడినలే. మరి ఆయన చేసింది కరెక్టేనా? మేము చేసింది కరెక్ట్ అయితే? ఇప్పుడు మరి 100 రోజులు పూర్తి చేసుకున్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిపక్షాలకి మేము చేస్తామండి. మేము 6 గ్యారెంటీలు అమలు చేసాం. మేము గెలిచి 100 రోజులు అయింది. మెల్లమెల్లగా మేము చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు 17 మంది ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. దేశమంతా ఒకటే. ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది. మేము కొత్తగా అమలు చేయడానికి ఏం లేదు. ఎలక్షన్ కోడ్లు ఉన్నాం. ఎన్ని స్థానాలు వస్తాయని ఆశిస్తున్నారు మరి? మేము తెలంగాణలో 15 స్థానాలు అనుకుంటున్నాం. వస్తాయి తప్పకుండా. మేము ఇండియాలో కూడా మేమే జెండా పాతాం. 350కి పైగా మేము స్థానాలు సాధిస్తాం.